మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. అన్ని తీర్మానాలను ఆమోదించడం కూడా జరిగింది. నిన్న నాన్నగారి 68వ జయంతి. ఒకసారి ఈ రోజున ఈ ప్లీనరీ జరుగుతూ ఉన్న ఈవేళ, నిన్న ఈవేళ ఆ దివంగత నేతను నాన్నగారిని జ్ఞాపకం తెచ్చుకుంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2004 పాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఆ తర్వాత 2009 కేవలం ఆయన చేసిన పాలన వల్ల అధికారం తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టి 100 రోజుల్లోనే ఆ దివంగత నేత నాన్నగారు అనూహ్య పరిస్థితుల్లో మనందరికీ కూడా దూరం అయ్యారు. ఇవాళ ప్రతి గుండె కూడా ఇవాళ ఒకటే అడుగుతా ఉంది, ఆ దివంగత నేత నాన్నగారు బ్రతికే ఉంటే ఇవాళ రాష్ట్రం విడిపోయి ఉండేదా అని చెప్పి ఇవాళ ప్రతి గుండె అడుగుతా ఉంది. ఇవాళ దివంగత నేత బ్రతికే ఉంటే రైతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, అవ్వ తాతలు కూడా ఎంత ఆనందంగా ఉందిరో అని చెప్పి ఇవాళ ప్రతి గుండె అడుగుతా ఉంది. చివరకు ఆ దివంగత నేత నాన్నగారు చనిపోయిన తర్వాత తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూసాం, తట్టుకోలేక గుండాగిన పరిస్థితులను చూసాం. ఇంటి మనిషిని, ఆత్మ బంధువును పోగొట్టుకున్నట్టుగా బాధపడిన పరిస్థితులు చూసాం. ఒక నాయకుడిని ప్రజలు ఇంతగా ఎందుకు ప్రేమిస్తారు అన్నది నిజంగా ఆ దేవుడు ప్రజల గుండెల్లో ఎందుకు ఇంత ప్రేమ పుట్టిస్తాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒక నాయకుడు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ కనపడకుండా పోయాడు అని అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు గుడులకు పోయి, మసీదులకు పోయి, చర్చీలకు పోయి ఎందుకు ఒక మనిషి తిరిగి రావాలి అని చెప్పి పూజలు చేస్తారు. ఇంటింట నిద్రాహారాలు మానేసి ఆ మనిషి బతికి రావాలి అని ఎందుకు కోరుకుంటారు. ఆయన మరణిస్తే, ఒక వ్యక్తి మరణిస్తే తామే చచ్చంత ప్రేమ ఎందుకు ఒక వ్యక్తి మీదకి, ఎందుకు అంతగా ఒక వ్యక్తిని ప్రేమిస్తారు. ఒక నాయకుడిని విగ్రహాన్ని తామంతటి తామే ప్రతి గ్రామంలోనూ ఎందుకు ప్రతిష్ఠించుకుంటారు. చనిపోయిన 8 ఏళ్ల తర్వాత కూడా ఇంటింటా ఇవాళ ఆ మనిషిని ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వీటి అన్నిటికీ కూడా సమాధానం నేను చెప్పనవసరంలా. వీటి అన్నిటికీ కూడా సమాధానం ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా కూడా చెప్తారు. ఎందరో ముఖ్యమంత్రులను చూసాం. ఆ దివంగత నేత నాన్నగారి కన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, తర్వాత చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. 29 రాష్ట్రాలలో కూడా చాలామంది, దేశం మొత్తం మీద కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. కానీ ఒకే ఒక్క ముఖ్యమంత్రి పరిపాలన చేసింది కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. ఒకే ఒక్కడు ప్రతి గుండె చప్పుడు ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాడు. చివరికి ఆయన చనిపోతే వాళ్ళ ఇంట్లోనే పెద్ద ఆయన చనిపోయినట్టుగా బాధపడేంత స్థాయిలో
ప్రతి గుండె చప్పుడును తట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనను కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారికి మధ్య ఒక తేడాన్ని మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా అధికారం తీసుకున్నప్పుడు మీకంతా గుర్తుంటే ఉంటుంది. 1995లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా అధికారం తీసుకునేటప్పుడు తన సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. అదే ఆ దివంగత నేత నాన్నగారు 2004 కానీ 2009 కానీ ప్రజలు ఆశీర్వదిస్తే ఆ అధికారాన్ని తెచ్చుకున్నాడు. లాక్కోవడంలో మోసం ఉంటుంది, ప్రజలు ఆశీర్వదిస్తే తీసుకోవడంలో బాధ్యత ఉంటుంది. ఈ చిన్న తేడా చాలు ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ఇట్టే చెప్పేయడానికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోసాలు చేశాడు, అబద్ధాలు చెప్పాడు అని చెప్పి నాకన్నా ముందు కూడా చాలామంది సభ్యులు మాట్లాడుతూ అన్నారు. మీలో ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు అన్న మాట మీరు అంటారు. గ్రామాలకు వెళ్ళి మీరు ఎవరితో కదిలిచ్చినా ఎవరితో మాట్లాడినా ఆ అక్క చెల్లెమ్మలు అంటారు, ఆ రైతన్నలు అంటారు, చదువుకుంటున్న పిల్లలు అంటారు, చదువు అయిపోయినాక ఉద్యోగాల కోసం వెతుకుతున్న ఆ పిల్లలకి ఇచ్చినా కూడా పిల్లల్ని కదిలిచ్చినా ఎవరి నోట్లో నుంచి కూడా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు అన్న మాట ప్రతి నోటా వినిపిస్తుంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచినోనికి 5 కోట్ల మంది ప్రజలు లెక్కనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కానీ, అటువంటి వ్యక్తిని చూసినప్పుడు కానీ మనకు పురాణాలలో భస్మాసురుడు అని ఒక రాక్షసుని కథ మనకు గుర్తుకొస్తుంది. భస్మాసురుడు అన్న ఈ రాక్షసుడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ఆయన మాటలను నమ్మాడు, అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత అదే భస్మాసురుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి తరహాలోనే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నేను మారిపోయాను, నన్ను అనుగ్రహించండి, నాకు ఓటేయండి అని నమ్మపుచ్చు మాటలు చెప్పాడు. 2014లో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే మాదిరిగా నమ్మి ప్రజలు అనుగ్రహించి ఓటేశారు నమ్మి. తర్వాత భస్మాసురుడు ఏం చేశాడు? అనుగ్రహించిన శివుని నెత్తిన చెయ్యి పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ చనిపోయాడు. మనమంతా కూడా చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది 3 ఏళ్లుగా ఏమిటి? నమ్మి అనుగ్రహించిన ప్రజల నెత్తిన చెయ్యి ఎలా పెడుతున్నాడో 3 సంవత్సరాలుగా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పాలన అంతా కూడా మోసం, దగ, ఈ పునాదుల మీదనే చంద్రబాబు నాయుడు గారి పాలన అంతా సాగుతూ ఉంది. ఇవాళ ఒక్కసారి మనం ప్లీనరీ జరుపుకుంటా ఉన్నాం కాబట్టి 2014 ఎన్నికలను ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే ఆ 2014 ఎన్నికల్లో మనందరికీ కూడా కనిపించేది ఇదే.
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆడిన అబద్ధాలు, మోసాలు దానికి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. నా దగ్గరికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నప్పుడు నా దగ్గరికి చాలామంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్న వ్యక్తులందరూ నా దగ్గరికి వచ్చారు. అన్నా చెప్పేసేయండి అన్న, మన సంగతి మనం చూసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తా పోతా ఉన్నాడు, మనం చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అన్నారు. నిజంగా ఆ రోజు నాకు కూడా జటిలమైన సమస్య. సాధ్యం కాదు అని తెలిసి, అబద్ధాలు చెప్తున్నాము అని తెలిసి, నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన చెప్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా నా నోట్లో నుంచి అబద్ధాలు చెప్పుంటే బహుశా ముఖ్యమంత్రిగా అయ్యి ఉండేవాళ్ళమేమో, నాకు తెలియదు. కానీ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి కావడానికి నాకు బలమైన కోరిక ఒకటి ఉంది. ఆ కోరిక ఏమిటంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా, నాన్న ఫోటో పక్కన ఉండాలి అనే తాపత్రయం నాకుంది. ఎంతగా ప్రజలకు మంచి చేయాలి అని అంటే, ఆ మంచిని చూసి చనిపోయిన తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి ఆశ నాకు ఉన్నప్పుడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మోసం చేసి అబద్ధాలు చెప్పుంటే, మీరే చెప్పండి, ఇవాళ మీరంతా కూడా నన్ను గౌరవించే వాళ్ళ అని అడుగుతా ఉన్నా. మనం సినిమాకు పోతాం, సినిమా చూస్తూ ఉన్నప్పుడు హీరో దెబ్బలు తింటూ ఉంటాడు. 14 రీళ్లు సినిమాలో 13 రీళ్లు హీరో నష్టపోతూ ఉంటాడు, దెబ్బలు తింటూ ఉంటాడు. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, కానీ ఆ హీరోనే మనకు నచ్చుతాడు. పద్నాలుగో రీలు ఒక రీలు, లాస్ట్ రీలు క్లైమాక్స్. ఆ ఒక్క రీలే పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నట్టుగా, దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు అనుగ్రహిస్తారు. కథ క్లైమాక్స్కి వచ్చేసరికి అడ్డం తిరుగుతుంది. చివరి రీల్లో విలన్ హీరో చావబాదుడు బాస్తాడు. ఏ కథ చూసినా ఇదే, ఏ పురాణం చూసినా మనం కనిపించేది ఇదే. అంతిమంగా గెలిచేది న్యాయం, అంతిమంగా గెలిచేది ధర్మం. న్యాయం ధర్మంగా ఎవరైతే ఉంటారో ప్రజలు తోడుగా ఉంటారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసిన తర్వాత ఇవాళ 3 సంవత్సరాల పరిపాలన మనమంతా కూడా చూసాం. ఈ పరిపాలనలో ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పాలనలో మొట్టమొదటిగా మనకు కనిపించేది, చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి పరుడు బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండరేమో అని. ఇవాళ మద్యం షాపుల నుంచి మట్టి దాకా, ఇసుక నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి కాంట్రాక్టర్లతో లాలూచీ దాకా, చివరకు గుడి భూముల నుంచి జెన్కో కాంట్రాక్టుల దాకా, జెన్కో కాంట్రాక్టుల నుంచి రాజధాని ప్రాంతంలోనూ విశాఖపట్నంలోనూ భూకుంభకోణాల దాకా ఇవాళ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో మనకు కనిపించేది, చంద్రబాబు నాయుడు గారి 3 సంవత్సరాల పాలనలో మనకు కనిపించేది అవినీతి, అవినీతి, అవినీతి కనిపిస్తుంది. చివరకు చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి NCAER, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అన్న ఆర్గనైజేషన్
29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి కరప్షన్లో నెంబర్ 1 స్టేట్గా ఎన్సీఐఆర్ ధృవీకరించింది. కాగ్ రిపోర్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతిని ధృవీకరించి ఇవాళ 3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరగలేదు. ఏ ఒక్క ప్రాంతానికి న్యాయం జరగలేదు. ఏ ఒక్క జిల్లాకు న్యాయం జరగలేదు. ఎక్కడ చూసినా ఇవాళ అశాంతి. ఏ వర్గాన్ని చూసినా కూడా అన్యాయానికి గురయ్యాము అన్న భావనే. ఇవాళ గ్రామాలలో రైతుల దగ్గరికి వెళ్ళి అడిగితే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేశాడు అని అంటారు. ఇవాళ గ్రామాలలో పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మల దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వెన్నుపోటు పొడిచాడు అని అంటారు. ఇవాళ గ్రామాలలో పిల్లల దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్న పిల్లలు కానీ చదువు అయిపోయిన పిల్లల దగ్గరికి వెళ్ళి కానీ అడిగితే ఆ పిల్లలు అంటారు, పిల్లలని కూడా మమ్మల్ని చూడకుండా మాకు కూడా వెన్నుపోటు పొడిచేంత దారుణమైన వ్యక్తిని మేము ఎక్కడా చూడలేదు అని చెప్పి ఇవాళ అంటారు. ఇవాళ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను అడిగితే ఆ ఉద్యోగస్తులు అంటారు, ఎన్నికలకు ముందు మాకేమో పర్మనెంట్ చేస్తామన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మమ్మల్ని వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటారు.